భారత సైన్యం 1947 నుంచి అఘోషిత యుద్ధంలోనే ఉంది. మన ఆర్మీ మోటో సేవ పరమో ధర్మ, సేవయే అత్యున్నతమైన ధర్మం. ఆ సేవలో శత్రు సంహారం కూడా ఒక భాగమే. ఈ దేశం రాజకీయాల మీద నిలబడలేదు, ప్రసంగాల మీద నిలబడలేదు, తెలియని వీరుల రక్తంపై నిలబడింది, వారి త్యాగంపై నిలబడింది. సెల్యూట్తో సరిపోదు, వారి రుణం ఏం చేసినా మనం తీర్చుకోలేనిది. గట్టిగా ఒక్కసారి భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్, సెల్యూట్. నిజంగా మన పుస్తకాలలో ఇలాంటి వీరుల చరిత్రలు రాయకుండా ఇంకా ఇలాంటి వీరుల కథలు మన ముందు తరాలకు, మన యువతకు తెలియకుండా ఎందుకు దాస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చదువుకుంటేనే ఒళ్ళు గగ్గూరు పుడిచి వందలాది మంది హిందూ ధర్మం కోసం పోరాడుతారు. ఒక శంభాజీ మహారాజ్ చరిత్ర సినిమా రూపంలోనే చూస్తే ఇక పరాయి పాలనను కాళ్ళ కింద తొక్కేయాలి అనే భావజాలంతో దేశం కోసం పరితపిస్తున్నారు. అలాంటిది దేశం కోసం తెల్లటి మంచును రక్తంతో ఎర్రగా మార్చేస్తూ అక్కడ కూడా ఈ దేశం కోసం ప్రాణం ఇస్తున్నామని గర్వంగా ఫీల్ అవుతున్న ఈ వీరుల కథల్ని ఎందుకు చెప్పట్లేదు? ఖచ్చితంగా ఈ వీళ్ళ కథల్ని సిలబస్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా భావి భారత పౌరుడు దేశాన్ని ప్రేమిస్తూనే పెరుగుతారు.